హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. ఈరోజు సాటర్‌డే. మనము వీక్లీ కరెంట్ అఫైర్స్‌ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిఫెన్స్, పాలిటీ రిలేటెడ్ టాప్ 35 ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు ఏప్రిల్ సెకండ్ వీక్‌లో భాగంగా మనకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 50 ఎంసీక్యూస్ అనేటివి ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఫస్ట్ క్వెషన్, ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి టీశాట్ 1A ఎలాంటి ఉపగ్రహము? మనకి రీసెంట్‌గా టీశాట్ 1A అనేటువంటి ప్రయోగం అనేది ఒకటి జరిగింది. అసలు దీనికి సంబంధించి మనం గాని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇన్ఫర్మేషన్ గాని చూస్తే ఫస్ట్ వచ్చేసి ఇది ఒక భూ పరిశీలన ఉపగ్రహము. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. మరి దీని గురించి గాని చూసినట్లయితే టీఏఎస్ఎల్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ సహాయంతో ఈ రకమైనటువంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగాన్ని పంపించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే మన యొక్క రక్షణ వ్యవస్థలో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసేందుకు గాను హై రెవల్యూషనరీ ఇమేజెస్ని ఈ ఉపగ్రహం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్ఓ యొక్క 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక ప్రకారము హెపటైటిస్ బి మరియు సి కేసులలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది? మనకి రీసెంట్‌గా డబ్ల్యూహెచ్ఓ యొక్క 2024 గ్లోబల్ హెల్త్ నివేదిక అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క నివేదికలో భారతదేశం అనేది రెండవ స్థానంలో ఉంది. ఆల్మోస్ట్ 3.5 కోట్ల ఇన్ఫెక్షన్లతో కలిపి మనకి హెపటైటిస్ బి అండ్ సి సెక్టార్కి సంబంధించి ఎక్కువగా కేసులు అనేటివి దాదాపు 3.5 కోట్ల ఇన్ఫెక్షన్లు అనేటివి ఉన్నాయి చెప్పడం జరిగింది. తద్వారా హెపటైటిస్ ద్వారా ఎదురయ్యేటువంటి ముఖ్యమైన సవాళ్లను వీటన్నిటి గురించి కూడా ఈ నివేదిక అనేది హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ MPADGM. ఒక్కోసారి మనకి ఫుల్ ఫామ్ కూడా ఏదైనా ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఫుల్ ఫామ్ అడిగేదానికి అవకాశం అనేది ఉంది. ఈ నేపథ్యంలో MPADGM అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వెపన్ సిస్టమ్ యొక్క ట్రయల్ నిర్వహించడానికి భారత సైన్యంతో ఏ సంస్థ సహకరించింది? నన్ అదర్ దెన్ DRDO. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళతో మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వెపన్ సిస్టమ్ యొక్క ట్రయల్స్ అనేటివి ఉమ్మడి ప్రయత్నాలని పెంపొందించింది అనేది ఇక్కడ దీని యొక్క ముఖ్య ఉద్దేశము. డిఫెన్స్ సెక్టార్ పరంగా DRDO చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్, సీ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. దీనిని ఏ దేశం అభివృద్ధి చేసింది? సీ డోమ్ యాక్చువల్గా రీసెంట్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ని గమనిస్తున్న వాళ్ళలో అత్యంత ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి దేశము ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది అనేక రకాల చిక్కుల్లో, యుద్ధాల్లో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గాజా నుంచి ఇప్పుడు మళ్ళా ఇరాన్కి వెళ్ళిందో ఈ పరిస్థితుల్లో సీ డోమ్ అనేటువంటి అత్యాధునికమైనటువంటి తన నౌకా మౌంటెడ్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇది మెరుగైన లక్ష్యాలను గుర్తించడము, షిప్ రాడార్తో అనుసంధానించడము, రాకెట్టు, క్షిపణి బెదిరింపుల నుంచి ఇది రక్షించుకునేందుకు ఈ సీ డోమ్ అనేది వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, భారత సైన్యము మరియు వైమానిక దళము ఆపరేషన్ మేఘదూత్ను ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? మేఘదూత్ను మనము 1984లో ఉత్తర లడఖ్ ప్రాంతంలో వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుల్ని వేసేందుకు గాను భారత సైన్యము మరియు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏప్రిల్ 13న దీనిని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఇదొక ల్యాండ్ మార్క్ లాగా తీసుకొని ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో
సైన్స్ అండ్ టెక్నాలజీలో దీన్ని కవర్ చేయడం జరిగింది. కైండ్ ఆఫ్ ఎ రివిజన్ టైప్. నెక్స్ట్ 6th క్వశ్చన్. భారతదేశం ఏ దేశంతో కలిపి సంయుక్త సైనిక వ్యాయామం డస్టిక్ అనేటువంటి దానిని నిర్వహించడం జరిగింది? ఇది మనకి ఉజ్బెకిస్తాన్తో జరగడం జరిగింది. 5వ ఎడిషన్లో భాగంగా ఉజ్బెకిస్తాన్ భారతదేశం మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించేటువంటి లక్ష్యంతో దీనిని చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత సైన్యం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి శిక్షణ వ్యాయామాన్ని ఎక్కడ నిర్వహించింది? వేర్ డిడ్ ఇండియన్ ఆర్మీ కండక్ట్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్? ఎక్కడ జరిగింది అంటే ఇది సిక్కింలో జరిగింది. సో భారత సైన్యము సిక్కింలో ఓవరాల్గా ఈ యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే సిక్కింలో ఉన్నటువంటి అత్యంత ఎత్తులో ఉన్న సాయుధ వ్యూహాత్మక ప్రదేశాలను తస్కరించి, అంతేకాకుండా పర్వత ప్రాంతాలతో కూడిన సవాళ్లను, వాటన్నిటిని పరిస్థితులు ఎలా డీల్ చేయాలని ఈ ఎక్సర్సైజ్లో భాగంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్. భారత సైన్యానికి పోర్టబుల్ ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏ దేశము అందించడం జరిగింది? పోర్టబుల్ ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారతదేశానికి ఇగ్లా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సరఫరా చేసిన దేశం వచ్చేసి రష్యా. సో ఏమిటి అసలు, ఏం చేస్తుంది ఇది అనేది కానీ అంటే మనకి విషార్డ్ అనేటువంటి వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అనగా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అనగా తక్కువ శ్రేణి ఎయిర్ డిఫెన్స్ యొక్క సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు గాను ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా మనకు సప్లై చేయడం జరిగింది. నెక్స్ట్. సైబర్ ఫ్రాడ్ ఆందోళనల కారణంగా తన మొబైల్ యాప్లో కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్ చేయకుండా ఆర్బీఐ ఏ బ్యాంక్ని నిషేధించింది? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైబర్ దాడుల పరంగా ఎఫెక్ట్ అయిన బ్యాంకు పేరైనా అడగొచ్చు, లేదంటే ఓవరాల్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అడగొచ్చు. సో ఓవరాల్గా ఈ బిట్కి ఆన్సర్ ఏమిటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తమ యొక్క మొబైల్ యాప్లో కొత్త కస్టమర్లను ఆన్బోర్డ్ చేయకుండా ఆర్బీఐ అనేది నిషేధించడం జరిగింది. దీనికి గల కారణం యాప్లో స్కామ్స్, సైబర్ మోసాలకు సంబంధించినటువంటి ప్రతిస్పందనగా ఆర్బీఐ ఈ చర్యని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్. లక్షద్వీప్లో బ్రాంచ్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంకు ఏది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో తమ యొక్క మొదటి శాఖని ప్రారంభించడం జరిగింది. తద్వారా లక్షద్వీప్ నివాసితులకు, వ్యాపారులకు డిజిటల్ సొల్యూషన్స్ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ లభించడం ద్వారా తొలి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుగా హెచ్డిఎఫ్సి అనేది రికార్డు సృష్టించడం జరిగింది. సో ఫర్దర్గా ముందుకు వెళ్ళే ముందు అమ్యూజింగ్ స్టఫ్ వారి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనం ప్రారంభించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి 2 టెస్టులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా ఈరోజు ఈవినింగ్ అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. సో తద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వబడినటువంటి షెడ్యూల్ ప్రకారము మనము ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్టులు, దాని తర్వాత చాప్టర్ వైజ్ టెస్టులు అయిపోగానే సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు, దాని తర్వాత పేపర్ వైజ్ ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్టులని మనము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ఎఫెక్టివ్గా ఉన్నటువంటి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, యూపీఎస్సి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీలోని యూపీఎస్సి స్థాయిని ఆంధ్రాలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలను మనము ప్రిలిమ్స్తోనే మొదలు పెట్టడం జరిగింది. తద్వారా మెయిన్స్లో మరింత పకడ్బందీగా మంచి పేపర్స్తో మీకు మంచి ప్రాక్టీస్ని అందించేందుకు గాను ఈ టెస్ట్ సిరీస్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎవరైనా కానీ జాయిన్ కాని వాళ్ళు ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి 1099 రూపీస్తో. తద్వారా మీకు మంచి ప్రాక్టీసు, టైం మేనేజ్మెంటు, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ తెలుస్తాయి. అంతేకాకుండా టెస్ట్ 1 ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి
ఫ్రీగా పబ్లిక్గా అవైలబుల్లో ఉంది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని యాప్ని మీరు గాని అటెంప్ట్ చేసినట్లయితే మీకు మంచి ప్రాక్టీస్ అనేది అందుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్. కొత్త ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారము మొదటి క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ట్రేడ్ ఏ బ్యాంక్లో పాల్గొంది? ఏ బ్యాంక్ పాల్గొంది? సిడిఎస్ క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్ ట్రేడ్లో ఏ బ్యాంకు పాల్గొన్నది అని అంటే ఎస్బీఐ అనేది పాల్గొంది. మరి ఏమిటి ఇదేనంటే భారతదేశంలో క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంటు ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ పరంగా గణనీయమైన అభివృద్ధిని చూపే విధంగా ఎస్బీఐ అనేది ఈ యొక్క ట్రేడ్లో పాల్గొనడం జరిగింది. తద్వారా 25 కోట్ల లావాదేవీలకి సంబంధించి దీంట్లో ట్రేడ్ అనేది చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, వర్చువల్ ఏటీఎం సౌకర్యాన్ని పరిచయం చేయడానికి జే&కే బ్యాంకుతో ఏ కంపెనీ సహకరించింది? జే&కే బ్యాంకుతో సహకరించినటువంటి కంపెనీ పేరు వచ్చేసి మనకి పేమార్ట్ ఇండియా. పేమార్ట్ ఇండియా థర్డ్ ఆప్షన్. అనగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్తో పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు భాగస్వామ్యం చేసుకుని వర్చువల్ ఏటీఎంని సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. తద్వారా జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాల్లో ఈ రకమైన డిజిటల్ సేవలు అనేటివి మెరుగయ్యేందుకు ఈ చర్య అనేది దోహదపడుతుందిగా చెప్పడం జరిగింది. నౌ ఐఎంఎఫ్ ప్రకారము 2024-25కి సంబంధించి భారతదేశానికి జీడిపి వృద్ధి అంచనా రేటు ఎంత? మనము లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రఖ్యాతమైన మూడీస్ వంటి రేటింగ్ సంస్థలు కావచ్చు, భారతదేశ వృద్ధి అంచనాను వేస్తుంటుంది. ఏదో ఒక సందర్భంలో మీకు ఈ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని ఒక పక్కన మీరు రాసుకోవడం అనేది ఉత్తమము. సో ఇప్పుడైతే ముందు దీనికి ఆన్సర్ అనేది చూద్దాము. సో ఐఎంఎఫ్ వాళ్ళు 6.8గా వేయడం జరిగింది. సో సవరించినటువంటి అంచనాల మేరకు బలమైన దేశీయ డిమాండ్ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో 6.8గా ఐఎంఎఫ్ ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, మార్చి 2024కు సంబంధించి డబ్ల్యూపీఐ టోకు ధరల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణ రేటు ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలు ఈ డబ్ల్యూపీఐ గురించి మనం కానీ తీసుకుంటే ముఖ్యంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి ఆహారము, విద్యుత్తు, పెట్రోలియము, యంత్రం మరియు తయారీ వంటి ధరల్లో పెరుగుదల కారణంగా డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ అనేది మనకి 0.53% నమోదవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అనేది రావడం జరిగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించినటువంటి మైలురాయి ఎంత? వాట్ ఈస్ ద మైల్ స్టోన్ అచీవ్డ్ బై బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్? వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ 2, 400 లక్షల కోట్లు. అనగా భారతదేశంలోని ప్రముఖ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 400 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ని అచీవ్ చేయడం జరిగింది. డబ్ల్యూటీఓ నివేదిక ప్రకారము 2023లో భారతదేశం యొక్క డిజిటల్ సేవల ఎగుమతుల విలువ ఎంత? డిజిటల్ సేవల అకార్డింగ్ టు డబ్ల్యూటీఓ రిపోర్ట్ ఇండియాస్ డిజిటల్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో దీనికి వచ్చేసి ఆన్సరు $257 బిలియన్. సో భారతదేశం యొక్క డిజిటల్ సేవల ఎగుమతులు 257 బిలియన్లకు చేరుకున్న నేపథ్యంలో విశేషం ఏమిటి అని అంటే ఈ రకమైనటువంటి ఫీట్ని సాధించడం ద్వారా ఇండియా చైనాని బీట్ చేసింది. తద్వారా డిజిటల్ సేవల ఎగుమతులపై వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నివేదికని హైలైట్ చేస్తూ
గత ఏడాదితో పోలిస్తే భారతదేశం యొక్క డిజిటల్ ఎక్స్‌పోర్ట్స్, సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ అనేటివి 17% వృద్ధి రేట్‌ని నమోదు చేశాయని కూడా వాళ్ళు నివేదికలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయము, ఏదైనా సరే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, డబ్ల్యూటీఓ కావచ్చు, నివేదికలను గాని రిలీజ్ చేస్తే డామ్ షూర్‌గా ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా పీఐబీ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్‌ని మనం ప్రశ్నించి చెప్తూనే ఉన్నాం కాబట్టి కన్ఫర్మ్‌గా పీఐబీ రిపోర్ట్‌ని కూడా చూడండి. మనం కూడా పీఐబీని తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కొంత టైం అనేది సరిపోకపోవడం వల్ల రీసెంట్‌గా గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనము కరెంట్ అఫైర్స్‌ని, పీఐబీని కూడా డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ 2024లో భారతదేశ జీడీపీ వృద్ధికి సంబంధించి మూడీస్ రేటింగ్ సంస్థ యొక్క అంచనా ఏమిటి? సో, మన దేశానికి సంబంధించి మూడీస్ వాళ్ళు 6.1%ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే వీళ్ళు కూడా అంతకుముందు 6%గా ఇచ్చి భారతదేశంలో వృద్ధికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉందని మళ్ళా సవరించి 6.1గా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ గెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రివైజ్ చేసి పెంచడం జరిగింది. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? సో, వీళ్ళు కూడా పెంచడం జరిగింది. ఎంతకి పెంచారు అనంటే 7%కి పెంచడం జరిగింది. అంతకుముందు 6.7% ఉంటే దానిని 7%కి తీసుకురావడం జరిగింది. సో, తద్వారా ప్రతి ఒక్క రేటింగ్ సంస్థ లేదంటే అంతర్జాతీయ సంస్థలు కూడా మెయిన్‌గా వీళ్ళు చెప్తుండేది ఏందంటే, భారతదేశంలో మంచి దేశీయ డిమాండ్ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడి, అంతేకాకుండా హౌస్ హోల్డ్స్ యొక్క వినియోగదారుల డిమాండ్ అనేది ఎక్కువగా వృద్ధి చోదకంగా మన దేశానికి ఆది నుంచి కూడా హెల్ప్ చేస్తా వస్తుంది. అందుకే జీడీపీ అంచనాని అందరూ కూడా సవరించి ఎక్కువగా చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ యొక్క అంచనాని చూద్దాము. ఫినాన్షియల్ ఇయర్ 24లో భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ అంచనా వేసినటువంటి జీడీపీ వృద్ధి ఎంత? 7.5 ఇది ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించింది. నెక్స్ట్ ఇన్ 2024 హౌ మచ్ మిస్‌మ్యానేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ ఇండియాస్ ఎక్స్‌పెక్టెడ్ టు జనరేట్? అనగా 2024లో భారతదేశం ఎంత శాతము మిస్‌మ్యానేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్‌ని ఉత్పత్తి చేస్తుందో అంచనా వేయబడింది. మిస్‌మ్యానేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ అన్నమాట. అనగా అంటే మన యొక్క ఈ వేస్టేజ్‌లో అంటే ఇప్పుడు మనకి మున్సిపాలిటీలో కూడా మనకి తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరు చేసి ఇవ్వడం వల్ల చెత్త నుంచి సంపదని ఏ విధంగా అయితే జనరేట్ చేస్తారో, అదే రకంగా ఈ మిస్‌మ్యానేజ్డ్ ప్లాస్టిక్ వల్ల కూడా కొంత రకమైనటువంటి పరిస్థితి అనేది ఉన్న నేపథ్యంలో అసలు ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. 7.4 మిలియన్ టన్నులు. 7.4 మిలియన్ టన్నులు. నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ కండక్టెడ్ ది ప్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్ ఫర్ ది సీజన్ ఆఫ్ ఏప్రిల్ టు జూన్ 2024? ఏ సంస్థ ఏప్రిల్, జూన్ 2024 మధ్య ప్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్‌ని నిర్వహించడం జరిగింది? మరి ఏమిటి అసలు ఈ ప్రీ సైక్లోన్ అనేది గాని మనం చూసినట్లయితే ముందు సంస్థ చూద్దాము. అదే ఐఎండీ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, వాతావరణ శాఖ. దాదాపు ఈ సంస్థ యొక్క 150వ సంవత్సర సేవని జరుపుకుంటున్న సందర్భంగా విపత్తు నిర్వహణ, ప్రజా భద్రతపై వీళ్ళు ఒక ప్రీ సైక్లోన్ ఎక్సర్సైజ్‌ని కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2023 వరకు నివేదించబడినటువంటి క్షయ వ్యాధి చికిత్స విజయవంతమైన రేటు ఎంత? ఇది మనకి చాలా ఇంపార్టెంటు. ఎక్కువ సార్లు కూడా అడిగినటువంటి ప్రశ్న ఇది. ఏ విధంగానంటే క్షయవ్యాధిని మనము నిర్మూలిస్తాము అని చెప్పడం జరిగింది. ఎప్పటికి? 2025 నాటికి భారతదేశం అనేది క్షయవ్యాధితో
లేకుండా క్షయరహిత దేశంగా ఉండాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో టీబీని నిర్మూలించే ఉద్దేశంతో భారతదేశము ఇటీవల 9 సంవత్సరాలలో అత్యధిక సక్సెస్ రేటును పొందడం జరిగింది. అది కూడా 86.9%. 86.9%. తద్వారా 2025 నాటికి సక్సెస్ రేట్ని సాధించేందుకు కొంత పాజిటివ్ రేట్ అనేది రావడం జరిగింది. అయినప్పటికీ 2025కి పాసిబుల్ కాదనేది మనకి 86.9ని చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 15, 2022 నుంచి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలను ఏ సంస్థ ప్రవేశపెట్టింది? అనగా ఆధార్ బేస్డ్ పేమెంట్స్ సిస్టమ్కి సంబంధించి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ 3 ట్రాన్సాక్షన్స్ మాత్రం ఫ్రీ, దాని తర్వాత మాత్రమే ఈ లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రధాన ప్రయోజన పరీక్షని చేర్చడానికి భారతదేశంతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందాన్ని ఇటీవల ఏ దేశము సవరించడం జరిగింది? సో డబుల్ ట్యాక్సేషన్కి సంబంధించి బిట్ రాగానే మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేటువంటి కంట్రీ మ్యారిషస్. సో ఇటీవల భారతదేశం యొక్క తన డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ DTAA డబుల్ ట్రాన్సాక్షన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని మ్యారిషస్ అనేది సవరించడం జరిగింది. తద్వారా ప్రిన్సిపల్ పర్సన్ టెస్ట్ని జోడించడం ద్వారా పన్ను ఎగవేతని నిరోధించేందుకు కొత్త వ్యవస్థ లేదంటే నూతన ట్రాన్సాక్షన్ టెస్ట్ లాగా ఇది ప్రిన్సిపల్ పర్సన్ టెస్ట్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, నూతన సంవత్సర పండుగ సందర్భంగా యూపీఐని ప్రమోట్ చేయడానికి ఫోన్పే ఏ దేశంలో భాగస్వామిగా చేరడం జరిగింది? ఫోన్పేకి సంబంధించినటువంటి బిట్టు యూపీఐ. ఆన్సర్ వచ్చేసి నేపాల్ యొక్క న్యూ ఇయర్ ఫెవా అనే న్యూ ఫెస్టివల్ కారణంగా యూపీఐని యూజ్ చేసేందుకు ఫోన్పే ఈ సేవ హ్యాన్ పోఖ్రాతో కలిసి పనిచేయడం జరిగింది. హ్యాన్ పోఖ్రా అనేటువంటి సంస్థతో ఫోన్పే జతకట్టి ఆ దేశంలో కస్టమర్లకు, వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులపైన అవగాహన కల్పించడము, వినియోగాన్ని పెంచేందుకు గాను ఫోన్పే పనిచేయడం జరిగింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి PMMY ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాలనేటివి ఏ మైలురాయిని అధిగమించడం జరిగింది? ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ముద్రా రుణాలకు సంబంధించి ఇంత ఇవ్వాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంటారు. సో 5 లక్షల కోట్ల రుణాలని దాటి 5.20 లక్షల రుణాలను ఇవ్వడం జరిగింది. 5.2 లక్షల కోట్లలో ముద్రా రుణాలని ఇవ్వడం జరిగింది. తద్వారా చిన్న వ్యాపారాలకు సంబంధించి క్రెడిట్ మేనేజ్మెంట్లో గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తూ మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారతను కూడా ముద్రా యోజన ఇవ్వడం జరిగిందని చెప్పి రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తున్నాం 27th బిట్, గిగ్ వర్కర్లకు మైక్రో లోన్ను అందించేందుకు గాను కర్మా లైఫ్తో ఏ సంస్థ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? సిడ్బి. మరి ఇప్పుడు చూద్దాము అసలు గిగ్ వర్కర్లు అంటే ఏమిటంటే వీళ్ళు ఫుల్ ఫెడ్జ్డ్గా వర్కర్స్ కాదు, చిన్నవి ప్లంబింగ్ వర్క్స్ కావచ్చు, లేదంటే కరెంట్ వర్క్స్ కావచ్చు. అంటే రోజులో వాళ్ళకి ఒక 2-3 గంటల పని ఉంటుంది. అది కూడా కంటిన్యూస్గా ఉండదు, ఎప్పుడో ఎవరైనా ఫోన్ చేసి పలానా వర్క్ ఉందంటే తప్ప ఉండదు. బట్ ఈ గిగ్ వర్కర్లకు భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉంది. పైపెచ్చు ఈ గిగ్ వర్కర్ల యొక్క టర్నోవర్స్ కూడా భారతదేశానికి చాలా రెవెన్యూని జనరేట్ చేస్తుంది అని చెప్పి అనేక రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో సిడ్బి వీళ్ళకి మైక్రో లోన్స్ని అందించేందుకు కర్మా లైఫ్తో భాగస్వామ్యాన్ని కట్టడం జరిగింది. సో మీ అందరికి కూడా తెలుసు ఈ సిడ్బి అనేది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎకానమీలో దీని గురించి సుదీర్ఘమైనటువంటి వివరణ అనేది ఉంటుంది.
ఒక్కసారి సిడ్బీకి సంబంధించిన బ్యాక్‌డ్రాప్ మొత్తము చెక్ చేయండి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 24లో యూపీఐ ద్వారా ప్రాసెస్ చేయబడినటువంటి లావాదేవీల మొత్తం విలువ ఎంత? లావాదేవీల మొత్తం విలువ ఎంత? 199,00,00,000 కోట్లు. 199,00,00,000 కోట్లు. నెక్స్ట్ కేరళలోని ఇడుక్కీలో కులమావులో సబ్మెర్సిబుల్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ అకౌస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ సదుపాయాన్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించడం జరిగింది? పైన మీకు ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఉంటుంది చూడండి. స్పేస్ అంటే అర్థము, దాని యొక్క అబ్రివేషన్ చూసుకోండి. దీనిని ప్రారంభించింది DRDO వాళ్ళు. స్పేస్ అనే అబ్రివేషన్ చూడంగానే ఇస్రో వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సోలార్ స్టడీ మిషన్ ఫోబ్రా 3ని ప్రారంభించేందుకు ఏ సంస్థ సిద్ధంగా ఉంది? రీసెంట్గా జరిగిన చర్చల నేపథ్యంలో ఇస్రో వాళ్ళు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష సహకారాల్లో ఇస్రో ఏది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ చర్య ద్వారా మనందరికీ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ 31st క్వశ్చన్. డిజిటల్ పరికరాలను సమకాలీకరించడానికి ఏ దేశము తన సొంత అణుగడియారాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది? విచ్ కంట్రీ ఈజ్ డిప్లాయింగ్ ఇట్స్ ఓన్ అటామిక్ క్లాక్స్ నేషన్ వైడ్ టు సింక్రొనైజ్ డిజిటల్ డివైజెస్? సో దీన్ని బేస్ చేసుకుంటే ఇది ఒక న్యూ ఇన్నోవేషన్గా మనం తీసుకోవచ్చు. ఇండియా ఈ రకమైనటువంటి చర్యల్ని ప్రవేశపెట్టింది. తన సొంత అణుగడియారాలను అమలు చేస్తుంది. తద్వారా సమయ మౌలిక సదుపాయాలు, జాతీయ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఈ చర్య అనేది దోహదపడుతుంది అని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ 32. విచ్ కంపెనీస్ రాకెట్ వాజ్ యూజ్డ్ టు లాంచ్ ద TSAT-1A శాటిలైట్? సో మనము దీన్ని ప్రీవియస్గా కూడా చూడడం జరిగింది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ TSAT-1A ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 11, 2024న మొదటిసారిగా అంగారా A5 అంతరిక్ష రాకెట్ను ఏ దేశము విజయవంతంగా ప్రయోగించడం జరిగింది? అంగారా A5. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రష్యా అంగారా A5 అంతరిక్ష రాకెట్ను కాస్మోడామ్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి అచీవ్మెంట్గా తెలపడం జరిగింది స్పేస్ సెక్టార్లో. నెక్స్ట్ ఇస్రో ఏ మిషన్తో జీరో ఆర్బిటల్ డెబ్రిస్ మైలురాయిని సాధించడం జరిగింది? ఇది అయితే కన్ఫామ్గా 100% రేపు మెయిన్స్లో మీకు కనపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి గల కారణం ఏమిటంటే ఈ యొక్క జీరో ఆర్బిట్ డెబ్రిస్ని డిస్కస్ చేసుకునే ముందు అసలు ఎక్స్పోసాట్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఎక్స్పోసాట్ అనేది ఒక రకమైన మిషన్. మరి ఈ ఎక్స్పోసాట్ యొక్క మిషన్ని ప్రవేశపెట్టేందుకు ఇస్రో ఉపయోగించినటువంటి రాకెట్ ఏమిటి అని అంటే PSLV C58. మరి ఈ C58 ద్వారా POEM-3 అనేటువంటిది కూడా వార్తల్లో నిలిచింది. అదేమిటి అని అంటే రాకెట్ని మండించే దాంట్లో మొత్తం కొన్ని దశలు ఉంటాయి. అందులో ఒక దశ ఏంటంటే POEM-3 అంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రయోగం జరిపిన తర్వాత కక్షలో ఎటువంటి శిథిలాలను ఉండకుండా చూసేందుకే ఈ యొక్క మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అనగా మనం చేసేటువంటి మిషన్స్ ద్వారా అనేక రకాల శిథిలాలు అనేటివి వాతావరణంలో మిగిలిపోతుంటాయి. కానీ ఇస్రో PSLV C58 ఎక్స్పోసాట్ అనేటువంటి మిషన్ ద్వారా POEM-3ని అమలు చేసి కక్షలో ఎటువంటి శిథిలాలు ఉండకుండా
చర్యలు తీసుకోవడం జరిగింది. తద్వారా భారతదేశం యొక్క నిబద్ధత అనేది చాటబడింది అని దీని గురించి కొనియాడడం జరిగింది. నెక్స్ట్, ఈలాట్ సమీపంలో వైమానిక ముప్పుకు వ్యతిరేకంగా సీడోమ్ రక్షణ వ్యవస్థను ఏ దేశము మోహరించడం జరిగింది? సో రక్షణ వ్యవస్థకి సంబంధించి ఇజ్రాయెల్ వారు సీడోమ్ను ఈలియట్ దగ్గర మోహరించడం జరిగింది. ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ అనేది వార్తల్లో నిలుస్తూ ఉంది. నెక్స్ట్, వ్యాధి ట్రాకింగ్ కోసము నానో సెన్సార్ను ఏ సంస్థ ఆవిష్కరించడం జరిగింది? వ్యాధి ట్రాకింగ్ కోసము ఐఐటి జోధ్పూర్ వాళ్ళు వ్యాధి ట్రాకింగ్లో కీలకమైనటువంటి ప్రోటీన్లు అయినటువంటి సైటోకిన్లను వేగంగా గుర్తించడం ద్వారా వ్యాధి నిర్ధారత లేదంటే వ్యాధి రోగ నిర్ధారణ పరిష్కారాలను తక్కువ ఖర్చుతో ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, జాన్ ఎల్ జాక్ స్వైగర్ట్ జూనియర్ అవార్డు ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ను ముఖ్య ఉద్దేశము ఏమిటి? ఈ అవార్డు అనేది అంతరిక్ష పరిశోధనలో విశేషమైనటువంటి విజయాలను గుర్తించిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మనము చంద్రయాన్ 3 మిషన్ ద్వారా సక్సెస్ఫుల్ మంచి ఎక్స్ప్లోరేషన్ని చేయడం జరిగిందో దానికి గాను ఈ జాన్ ఎల్ జాక్ స్వైగర్ట్ జూనియర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏఐ భద్రతను మెరుగుపరచడానికి యునైటెడ్ స్టేట్స్తో ఏ దేశము జతకట్టడం జరిగింది? మీరు కానీ చూసినట్లయితే ఏఐ అనేది మానవాళికి ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ని లేదంటే మంచి చెడుల్ని ఇస్తుంది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. పైపెచ్చు ఎంప్లాయ్మెంట్కి పెద్ద దెబ్బగా ఏఐని పరికరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏఐ అనేది భద్రత పరంగా మంచి వేలో ప్రొజెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో బ్రిటన్ యుఎస్తో జతకట్టడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల పరివర్తన్ చింతన్ అనే మొట్టమొదటి త్రైపాక్షిక సేవా ప్రణాళిక సదస్సు ఎక్కడ జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పరివర్తన్ చింతన్ అనేది ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీలో జరిగింది. మరి ఏమిటి ఈ పరివర్తన్ చింతన్ అంటే? ఇది త్రివిధ దళాలకు సంబంధించిన ఒక ప్రణాళికా సదస్సు. సైనిక వ్యవహారాల శాఖతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎవరి అధ్యక్షన జరిగింది అని అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షతన. అనిల్ చౌహాన్ గారి అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశము కొత్త గోల్డ్ బ్యాట్ కరెన్సీ జిగ్ని ప్రవేశపెట్టింది? మీకు కానీ గుర్తుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ జింబాబ్వేలో భయంకరమైనటువంటి ద్రవ్యోల్బణ నేపథ్యంలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బుని తీసుకెళ్ళినా బ్రెడ్ ముక్క కూడా దొరకలేదని అనేక వార్తలనేటి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కూర్చొని స్థిరమైనటువంటి స్థానిక కరెన్సీని స్థాపించాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కొత్తగా బంగారు ఆధారిత కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఒక రకంగా మంచి మార్కెట్ని తీసుకురావడం జరిగింది. అంటే స్థిరమైనటువంటి మార్కెట్ కరెన్సీని ప్రవేశపెట్టడంలో సఫలీకృతమైతే అయ్యారు. అంతేకాకుండా వాళ్ళు యుఎస్తో మారక రేట్ అనేది 13.53గా రావడం జరిగింది. అయినప్పటికీ బ్యాంకులో, రిటైలర్స్లో వీళ్ళందరూ కూడా ఈ యూటిలిటీని స్వీకరించేందుకు చాలా కష్టపడటంతో ఒక రకంగా ఇది దేశవ్యాప్తంగా అంతరాయాలకి గురి చేయడం జరిగింది. సో జింబాబ్వే అనేది ఈ రకమైనటువంటి గోల్డ్ ఆధారిత కరెన్సీ జిగ్ని తీసుకువచ్చిందనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల సోడియం సైనైడ్పై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని ఏ సంస్థ సిఫారసు చేయడం జరిగింది? డీజీటీఆర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్.
నెక్స్ట్, ఇటీవల సముద్ర మార్గాల ద్వారా రష్యా ముడి చమురు యొక్క ప్రాథమిక దిగుమతిదారుగా ఉన్న భారతదేశాన్ని ఏ దేశం అధిగమించడం జరిగింది? సో మీ అందరికీ తెలుసు, ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి తీసుకున్న దేశంగా మన దేశం అవతరించిన నేపథ్యంలో చైనా రీసెంట్గా మన దేశాన్ని అధిగమించి టాప్ ఇంపోర్టర్గా నిలవడం జరిగింది. మనము 1.36 మిలియన్ బీపీడీతో పోలిస్తే బ్యారెల్స్ని దిగుమతి చేసుకుంటున్న పరిస్థితుల్లో 1.82 మిలియన్ బ్యారెల్స్గా చైనా అనేది ఫస్ట్ ఇంపోర్టర్గా నిలవడం జరిగింది. నెక్స్ట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇటీవల కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్ అని పిలువబడే చంద్రుని కోసం సమయ ప్రమాణాన్ని ఏర్పాటు చేయడానికి ఏ అంతరిక్ష సంస్థ నిర్దేశించబడింది? రీసెంట్లీ విచ్ స్పేస్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ టైమ్ స్టాండర్డ్ ఫర్ ది మూన్ కాల్డ్ కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్? మనకి ఏ విధంగా అయితే యూటీసీ, ఐఎస్టీ అని చెప్పి ఉంటుందో అలాగే ఎల్టీసీని తీసుకురాబోతున్నారు, కోఆర్డినేటెడ్ లూనార్ టైమ్. అనగా చంద్రుల్లో కూడా ఈ సమయపాలనని ఇంప్లిమెంటేషన్ చేసేందుకు నాసాకి ఆ బాధ్యత అనేది అప్పగించడం జరిగింది. సో నాసా అనేది ఆన్సర్. నెక్స్ట్, స్టార్టప్లకు సహాయాన్ని అందించేందుకు గాను ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కెనరా బ్యాంక్ ఇటీవల ఏ బ్యాంకుతో ఎంఓఈ చేసుకోవడం జరిగింది? ఆ సంస్థ పేరు ఏమిటి అంటే ఐఐటి బాంబే మరియు కెనరా బ్యాంకు, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీళ్ళ ముగ్గురు కూడా ఒక ఎంఓయూని కుదుర్చుకోవడం, తద్వారా స్టార్టప్ రంగాన్ని బలోపేతం చేయడము. మీ అందరికీ తెలిసిందే, న్యూ ఇన్నోవేషన్స్ని వీటన్నిటిలో ఐఐటి బాంబే అనేది తొలి నుంచి ముందు వరుసలో ఉన్న నేపథ్యంలో ఐఐటి బాంబే, కెనరా బ్యాంకు, ఎస్ఐఎన్ఈ సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళు భాగస్వామ్యంతో స్టార్టప్ రంగాన్ని హెల్ప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించేటువంటి సిడిపి సురక్షా ప్లాట్ఫామ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్, ఉద్యానవన రైతులకు సబ్సిడీలను పంపిణీ చేయడము. సిడిపి సురక్షను ప్రారంభించి హార్టికల్చర్ రైతులకు రాయితీలను అందించడము. ఇది ఒక డిజిటల్ నివేదిక. అయితే పిఎం కిసాన్తో అనుసంధానం చేయడం ద్వారా వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, క్వాక్వారెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో ఏ సంస్థ 45వ ర్యాంక్ని సాధించడం జరిగింది? ఐఐటి బాంబే. నెక్స్ట్, ఇటీవల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సబ్మెరైన్ ప్లాట్ఫామ్ ఫర్ అకాస్టిక్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? స్పేస్ అని మనం డిస్కస్ చేసుకున్నాము. సో దానికి సంబంధించిన మరో బిట్టు, ఇది కేరళలో దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే రిపోర్ట్ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఉన్న దేశం ఏది? సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈ ప్రశ్న అనేది బాగా ఇంపార్టెంటు. సో ఆన్సర్ అనేది భారతదేశము. నెక్స్ట్, ఇటీవల ఏ దేశము మొదటి అంగారా A5 స్పేస్ రాకెట్ని ప్రయోగించడం జరిగింది? ఆన్సర్ రష్యా. నెక్స్ట్, ఎంఎస్సి ఐరిష్ షిప్ ఇటీవల వార్తల్లో కనిపించింది, కాగా ఇది ఏ దేశంతో అనుబంధించబడింది? ఇజ్రాయిల్ అనేది డిఫెన్స్ సెక్టార్ పరంగా రకరకాల న్యూ ఇన్నోవేషన్స్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇజ్రాయిల్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఒక్కసారి చెక్ చేయండి. దాంట్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, బాగా కవర్ అవుతుంది. సో ఇవి వీక్ 2 ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్సు. సో అమేజింగ్ స్టఫ్ లాంచ్ చేసినటువంటి మెయిన్స్ టెస్ట్ సిరీస్ 80+ టెస్టులతో
మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ దీనికి సంబంధించి మనం ఆల్రెడీ 2 టెస్ట్‌లని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫర్దర్‌గా నెక్స్ట్ షెడ్యూల్‌ని, స్లాట్‌ని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. తద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్‌కి చాప్టర్ వైస్ టెస్ట్‌లు, సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు అనేటివి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అంతేకాకుండా టెస్ట్ 1 అనేది ఫ్రీగా అవైలబుల్‌లో ఉంది. వెంటనే అటెంప్ట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. అయితే చిన్న అనౌన్స్‌మెంటు, మెయిన్స్ మ్యారథాన్ సీరీస్‌ని మనం రీప్లేస్ చేయడం జరిగింది. దాని ద్వారా ఇప్పటి వరకు 8 క్లాసెస్‌ని కండక్ట్ చేయడం జరిగింది. పేపర్ వైస్‌గా కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఏపీపీఎస్‌సి, యూపీఎస్‌సి యొక్క ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేటివి మనకి చాలా ముఖ్యంగా యూపీఎస్‌సి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ఇంపార్టెంటు. మెయిన్‌లీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి 2010 నుంచి 2022 మధ్యలో యూపీఎస్‌సిలో వచ్చిన ప్రశ్నల్ని టాపిక్ వైస్‌గా డివైడ్ చేసి, డీకోడ్ చేసి విత్ ఎక్స్‌ప్లనేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్‌కమింగ్ సీరీస్‌లో భాగంగా. అంతేకాకుండా ఏపీపీఎస్‌సికి సంబంధించి ఏపీ హిస్టరీలో గత 15 సంవత్సరాల నుంచి వివిధ పరీక్షల్లో వచ్చినటువంటి క్వెషన్స్‌ని టాపిక్ వైస్‌గా క్లాసెస్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యూ సీరీస్ అనేటివి మీ యొక్క ప్రిపరేషన్‌కి తప్పకుండా యూజ్ అవుతున్న ఉద్దేశ్యంతో వీటిని మనం ప్లాన్ చేయడం జరిగింది. కావున ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్‌లో మండే నుంచి మనం క్విజ్‌ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. పీవైక్యూస్‌కి సంబంధించి కావచ్చు, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కావచ్చు, క్విజ్‌ని రెగ్యులర్‌గా టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్. అయితే గుర్తుపెట్టుకోండి, సమయం అనేది 98 డేస్ మాత్రమే ఉంది. కావున మంచి మోటివేషన్‌తో ఇన్ని రోజులు పడ్డ మీ యొక్క కష్టాన్ని గుర్తు చేసుకొని, మంచి ప్రిపరేషన్‌ని, మంచి ప్లానింగ్‌తో ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ఆశయాల్ని గుర్తు చేసుకుంటూ నిరంతర ఒక బర్నింగ్ డిజైర్‌తో మీరు ముందుకు వెళ్ళండి. రీసెంట్‌గా వచ్చిన యూపీఎస్‌సి రిజల్ట్స్‌ని ఒక్కసారి విజేతల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క గైడెన్స్‌ని వీడియోస్ గాని దొరికితే చూడండి. రీసెంట్‌గా మనం చూస్తే ఒక ఒంగోలు జిల్లాలో ఒక కానిస్టేబులు సీఐని 60 మంది తోటి ఉద్యోగుల ముందు వారిని అవమానించారనే ఉద్దేశ్యంతో ఆ యొక్క జాబ్‌కి రిజైన్ చేసి నేడు యూపీఎస్‌సి ర్యాంక్‌ని సాధించడం అనేది నిజంగా అత్యంత అభినందనీయము. మరొక సందర్భంలో ఆయన గురించి విజయ గాథ అనేది మనం ఖచ్చితంగా తెలుపుతాము. నిరంతర ప్రేరణ, ఒక బర్నింగ్ డిజైర్‌తో మీ యొక్క ప్రిపరేషన్‌ని ముందుకు తీసుకెళ్ళండి. ర్యాంకులు వాటంతట అవే మీ వెనకాల వస్తాయి. సో థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.